అది ఎంత కష్టమైనను, అది ఎంత భారమైనను, అది మరి ఎక్కడ ఉండినను, ఏదైనప్పటికీ దానిని నేను నీకు అనుగ్రహిస్తాను. ఎస్తేరు చేసిన విందును ఆరగించిన రాజు, ఆ విందును చూసి సంతోషించిన రాజు, రాణి అయిన ఎస్తేరు, నీ విజ్ఞాపన ఏమిటమ్మా? నీవు ఈ విందును చేయుటకు గల ఉద్దేశ కారణాలేంటి? విందు వెనకాల ఉన్న ఆలోచనలు కానీ, విజ్ఞాపనలు కానీ, ప్రార్థన మనవులు కానీ ఏవైతే ఉన్నాయో దానిని నాకు తెలియచేయి. నీ విజ్ఞాపన ఏమిటి నాకు తెలియచేయి, అది నేను నీకు అనుగ్రహిస్తాను. రాజు అయిన యేసుక్రీస్తు యొద్దకు వచ్చాం. ఆయన షాలేము రాజుగా ఉన్నాడు, ఆయన సమాధానానికి రాజుగా ఉన్నాడు, ఆయన భూలోకమునకును పరలోకమునకు రాజై మహారాజై ఉన్నాడు. ఆ రాజుగారి యొద్దకు వచ్చిన నీవు, ఆ రాజుగారికే ఒకవేళ విందును ఏర్పాటు చేస్తున్నా నీవు, నీ విజ్ఞాపన ఏమిటి? అబ్రహాము యొద్దకు దేవదూతలు రాగా అబ్రహాము దేవదూతలకు చేసిన ఆ విందును బట్టి నీ కోరిక ఏమిటి? నీ విజ్ఞాపన ఏమిటి? నీ కొరతలు ఏమిటి? అది మన ఊహకు కష్టమై ఉండవచ్చు, అది మన తలంపులకు కష్టముగా ఉండవచ్చు, మన ఎదుట మన బలమునకు మన జ్ఞానానికి అది అసాధ్యముగా ఉండవచ్చు. అయినా మన పరలోకపు రాజు అయిన యేసుక్రీస్తునకు మన విజ్ఞాపన అది చిన్నగా కనబడుతూ ఉంది, అది సమస్తము చేయగలిగిన దేవుడుగా ఉంటూ ఉన్నాడు.